నమస్తే వసుంధర గారు. నమస్తే అండి. క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్‌కి ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? ఏంటి? ఏ డైట్ చేయాలి? నాకు ఏది తింటే ఏది పడతది? అని చాలా డౌట్స్ ఉంటాయి. అందులోటి వాళ్ళకున్న భయాలు, ఆ ఫోబియాతోని కూడా అసలు ఏదైనా ఫుడ్ చూస్తే ఇది తినొచ్చా? లేదా? అనే డౌట్స్ చాలా వరకు ఉంటాయి. ఇది తింటే ఎక్కువైపోద్దేమో, ఇది తింటే ఏమైపోద్దో అన్న థాట్‌లోకి వెళ్ళిపోతుంటారు కదా! సో, వాళ్ళ కోసం ఎట్లాంటి డైట్ ఫాలో అవుతే బావుంటది అనేది మాకేమైనా చెప్పగలుగుతారా? తప్పకుండా అమ్మ. హ్మ్. ఇప్పుడు నేను కౌన్సిలింగ్ చేస్తున్న పేషెంట్స్ లో హ్మ్. ముగ్గురికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. ఓకే. ఒక వ్యక్తికి బోన్ క్యాన్సర్ ఉంది. హుహు. బోన్ క్యాన్సర్ కొంచెం టీడీఎస్. ఎందుకంటే బోన్ అనేది హ్మ్. బ్రెస్ట్ జలుబు లాంటిది. బ్రెస్ట్ ఒక్కటే తీసేస్తే బాడీలోంచి క్యాన్సర్ వెళ్తుంది. ఆ తర్వాత ఇంకెక్కడా లేదు అని క్లారిటీ కోసం ట్రీట్మెంట్స్ జరుగుతాయి. ఓకే. కానీ బోన్ క్యాన్సర్ ఒకసారి ఎఫెక్ట్ అయితే కనుక హ్మ్. మన బోన్స్ ఎక్కడని ట్రీట్మెంట్ చేయడానికి కష్టం కదా. అవును. మొత్తం అది ఆ! చాలా త్వరగా పాకుతుంది కాబట్టి హ్మ్. దాన్ని కొంచెం టీడీఎస్ గా అనుకుంటారు. అనుకుంటారు. బట్ అది కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి కూడా తగ్గడం జరుగుతుంది. నేను హుహు. ఒక పేషెంట్ కి జరుగుతోంది. ఓకే. మీరు అడిగారు డైట్ గురించి. హ్మ్. అన్నింటికన్నా ముఖ్యమైనది క్యాన్సర్ ట్రీట్మెంట్ లో డైట్. హ్మ్. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒకసారి మొదలైన తర్వాత ఆపరేషన్ అంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అవును. ఆపరేషన్ అప్పుడే మనం 14 రోజులు అన్ని కుట్లు మాని మామూలు అవడానికి హ్మ్. మనకి ఆరోగ్యకరమైన ఆహారం, హ్మ్. ప్రోటీన్డ్ ఫుడ్ తీసుకోమని చెప్తారు. హ్మ్. అది మామూలుగా ఆపరేషన్ పార్ట్ అయినప్పుడు అవన్నీ ఫాలో అవ్వాలి. ఓకే. ఒకసారి కెమోథెరపీ మొదలైన తర్వాత 21 డేస్కో 18 డేస్కో పేషెంట్ హ్మ్. రిక్వైర్మెంట్ బట్టి కెమోథెరపీ ఇచ్చినప్పుడు హ్మ్. కెమోథెరపీకి మధ్య మన వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఉంటేనే నెక్స్ట్ కెమోథెరపీని ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అంటే హ్మ్. మామూలుగా కెమోథెరపీ తీసుకున్న తర్వాత వాళ్ళు అన్ని ప్రికాషన్స్ తీసుకొని, హ్మ్. అంటే మామూలుగా ఆ డ్రగ్ ప్రభావం ఎలా ఉంటుందంటే ఎక్కడా శరీరంలో క్యాన్సర్ సెల్ ఉండకుండా హ్మ్. ఉండడానికి ఆ డ్రగ్ ని ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. కాకపోతే దాంతో పాటు మామూలు సెల్స్ కూడా కొంత ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి హ్మ్. బేసిక్ గా పేషెంట్ కి తినాలి తాగాలి అని అనిపించకపోవడం అనేది సహజం. ఓకే. కాకపోతే మళ్ళీ కెమోథెరపీకి మనం రెడీ అయ్యి నేను హ్మ్. తీసుకుంటున్నాను అని అనుకోవాలి అంటే హ్మ్. ఇక్కడ డైట్ చాలా ముఖ్యమైన రోల్ తీసుకుంటుంది. ఏదో అన్నం పచ్చడి పప్పు తినేసాము అంటే అవదు. హ్మ్. ప్రోటీన్డ్ ఫుడ్ తినాలి, ఫ్రూట్స్ తినాలి, హ్మ్. అలాగే జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి. ఓకే. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తూ ఉద్యోగాన్ని కూడా నిర్వహించుకుంటున్నప్పుడు హ్మ్. ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఏ ఆహారం మీద ఎక్కువగా ఆధారపడాలి, హ్మ్. ఇవన్నీ కూడా డయట్ చార్ట్ లో చెప్తారు. మేము కూడా సజెస్ట్ చేస్తాం. ఓకే. డైట్ అనేది ట్రీట్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. హ్మ్. కీమోథెరపీలు 7, 8 ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత కంటిన్యూస్ గా కెమోథెరపీ అవడం క్యాన్సర్ లో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ విజయం అని చెప్పొచ్చు. ఓకే. అది జరిగిన తర్వాత ఒక కొంత టైం గ్యాప్ ఇచ్చి హ్మ్. రేడియోథెరపీ ఇస్తారు. ఓకే. రేడియోథెరపీ అప్పుడు మీకు రేడియేషన్ అప్పుడు ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందో హ్మ్. అందరికీ తెలుసు. హ్మ్. కాకపోతే అప్పుడు కూడా సేమ్ బ్రెస్ట్ కి అయితే గొంతు నుంచి బ్రెస్ట్ కింద వరకు వారు రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ పార్ట్ అంతా కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉండి తినడం కష్టం అవుతుంది. హ్మ్. అది పార్ట్లీ అంటే కొన్ని రోజులు కొన్ని రోజుల మాత్రమే. వరకే. ఎప్పటికప్పుడు ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ని కూడా తట్టుకోవాలి అంటే హ్మ్. డయట్ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. అంటే బ్యాలెన్స్డ్ డైట్ కంపల్సరీ తీసుకోవాలి. కంపల్సరీ అండ్ తీసుకోవాలి, సూప్స్ నెక్స్ట్ తీసుకోవాలి. సెషన్స్ కావాలి అనంటే కంపల్సరీ మనం మంచి ఫుడ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ కావాలి అంటే హ్మ్. అని మన చాయిస్ కాదు కదా, హ్మ్. ఇట్స్ కంపల్సరీ. అవును. ఏది ఆగదు. అంటే హ్మ్. ఆ టైంలోగా మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే హ్మ్. సివియారిటీ ఆఫ్ క్యాన్సర్ డిసీజ్ తగ్గదు. హ్మ్. సో ఇట్స్ మనం చాలా జాగ్రత్తగా హ్మ్. ఒకటే ధ్యేయం, ఫ్యామిలీని పిల్లల్ని హ్మ్. మనం వాళ్ళతో ఉండాలి అంటే ఆ హ్మ్. డిసీజ్ ని పోగొట్టుకోవడం ఒక్కటే మనకి మార్గం. హ్మ్. సో అలాంటప్పుడు అన్ని ఫాలో అవ్వాలి. హ్మ్. డైట్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఓకే. సో డైట్ లో సూప్లు తీసుకోవాలి. హ్మ్. వెజిటేరియన్ తినేవారైతే కూరగాయలు తీసుకోవాలి, ఉడకపెట్టిన కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి, హ్మ్. ఆకుకూరలు తీసుకోవచ్చు. హ్మ్. ఆ తర్వాత పళ్ళ రసాల కన్నా పళ్ళు తీసుకోవాలి. హ్మ్. మన రకరకాల పళ్ళతో పాటు హ్మ్. ఏ సీజన్కి వస్తే ఆ పళ్ళు తీసుకోవచ్చు. హ్మ్. ఎలర్జీలు ఏమన్నా ఉంటే డాక్టర్సే చెప్తారు అవాయిడ్ చేయమని. ఓకే. ఈ డయట్ ఎంత ముఖ్యమో మనం బయటికి వెళ్ళి
అంటే ఒక ఫంక్షన్ కో లేకపోతే ఒక క్రౌడ్ లోకో వెళ్ళడం కూడా అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఓకే. ఎందుకంటే బాడీ సెన్సిటివ్ గా ఉంటుంది మనది. ఎనీథింగ్ తొందరగా ఇమ్యూనిటీ లెవెల్స్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంటాయి లెవెల్స్ చాలా కాబట్టి. తగ్గి ఉంటాయి కాబట్టి ఉమ్, ఈ జాగ్రత్తలు వాళ్ళు చెప్తారు. ఓకే. అండ్ ఎప్పటికప్పుడు కౌన్సిలర్ పాత్ర ఎలా ఉంటుంది అంటే ఒక 15 రోజుల కౌన్సిలింగో 1 మంత్ కౌన్సిలింగో వారు వచ్చినప్పుడు వారి అనుభవాన్ని బట్టి ఏ ఏ డైట్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఉమ్, దాన్ని మనకి నచ్చకపోతే అధిగమించడానికి ఎలా మార్చుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఆ ఎక్స్పీరియన్సెస్ మేము చెప్పగలుగుతాం. ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నీ తీసుకోవచ్చు, అంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవచ్చు అంటున్నారు కదా. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు పర్టికులర్గా ఈ ఫుడ్ తినొద్దు అనేది ఏదైనా ఉంటుందా? ఉంటుంది కదమ్మా. ఓకే. మనం టిన్నెడ్ ఫుడ్ తినకూడదు, అంటే మ్మ్. కూల్ డ్రింక్స్, చిప్స్, ఉమ్, డీప్ ఫ్రైస్ అవి తినకూడదు. ఓకే. అది అస్సలు తినకూడదు. ఉమ్, అండ్ కుక్డ్ ఫుడ్, అది కూడా ఉడకపెట్టి పోపు చేసినవి, వెజిటేరియన్ ఫుడ్, సూప్స్ అన్నీ తినొచ్చు, మిగతా అన్నీ తినొచ్చు. ఓకే. రకరకాల పళ్ళు తీసుకోవచ్చు. ఉమ్, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినొచ్చు. ఇప్పుడు మనకి మామూలుగా 3 సార్లు తింటాము, బ్రేక్ఫాస్ట్, లంచ్, అవును, డిన్నర్ అవును, అనుకుంటాం. అవును. కానీ ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఒక ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఉమ్, కొంచెం తినాలనిపిస్తుంది. సో కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తినాలి. ఉమ్, దాంతో మనకి చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.